హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు పీపుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి టాపిక్ ఏంటంటే పొసెసివ్ సెంటెన్సెస్ని విచ్ అనే దాన్ని ఉపయోగించి ప్రజెంట్లోను, పాస్ట్లోను, ఫ్యూచర్లోను ఎలా రాయాలో తెలుసుకుందాం. పొసెసివ్ అనంలోనే అన్న వెంటనే మనకు గుర్తుకు రావాల్సింది హ్యాస్, హ్యావ్, పాస్ట్ అయితే హ్యాడ్, ఫ్యూచర్ అయితే విల్ ఆర్ షెల్ హ్యావ్ అనేవి గుర్తుకు రావాలి. ఇప్పుడు మనం పొసెసివ్ సెంటెన్సెస్ని రాస్తున్నాం. వేటిని ఉపయోగించంటే విచ్ అనే దాన్ని ఉపయోగించి. అయితే మొదటిగా ప్రజెంట్ టెన్స్లో రాయాలి. అయితే ముందుగా పర్సన్స్ రాసుకుందాం. ఫస్ట్ పర్సన్ మనకు తెలుసు ఐ అని. అదేవిధంగా ప్లూరల్ అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే ఐ, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయితే వి, ఆ తర్వాత సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా యూని, థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కానీ, షీ కానీ, లేక ఇట్ కానీ, దిస్ ఆర్ దట్ అనేది వస్తుంది. ఆ తర్వాత థర్డ్ పర్సన్ ప్లూరల్ ఏంటిదంటే దే, దీస్ ఆర్ దోస్ అనేది వస్తుంది. అయితే విచ్ అనే దాన్ని ఉపయోగించి మనం రాసేటప్పుడు హెల్పింగ్ వెబ్స్ అనేవి కూడా వస్తాయి. అవి ఎటువంటి హెల్పింగ్ వెబ్స్ అంటే ప్రెజెంట్ టెన్స్ అయితే డూ ఆర్ డస్, ఈ రెండు పర్సన్స్ బట్టి వస్తాయి ప్రెజెంట్ టెన్స్లో. పాస్ట్ టెన్స్ అయితే డిడ్ అనేది వస్తుంది. అదే ఫ్యూచర్ టెన్స్ అంటే విల్ కానీ ఆర్ షెల్ కానీ వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం విచ్తో రాయాలి కాబట్టి మొదటగా ప్రజెంట్ టెన్స్లో రాద్దాం. ప్రజెంట్ టెన్స్ అయితే విచ్, ఆ తర్వాత హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది. ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది పర్సన్స్ బట్టి మారుతుంది. ఫస్ట్ పర్సన్ సింగులర్ అయితే డూ అని, ఫస్ట్ పర్సన్ ప్లూరల్ అయినా డూ అనే వస్తుంది. సెకండ్ పర్సన్ సింగులర్ అయినా ప్లూరల్ అయినా డూ అనే వస్తుంది. ఇక్కడ మరి థర్డ్ పర్సన్ ప్లూరల్ అయినా డూ అనే వస్తుంది. మనం చెప్పుకున్నట్టు ప్రెజెంట్ టెన్స్లో రాయాలంటే డూ కానీ డస్ కానీ వస్తుంది. అయితే డస్ ఎక్కడ వస్తుందంటే థర్డ్ పర్సన్ సింగులర్లో డస్ అనేది వస్తుంది. ఆ తర్వాత పర్సన్స్ రాసుకుంటాం. తర్వాత హ్యావ్ అనేది చేరుస్తాం. ఇక్కడ బాగా గమనించాల్సింది ఏంటంటే ఎలా చదువుతామంటే విచ్ డూ ఐ హ్యావ్, నేను ఏది కలిగి ఉన్నాను. విచ్ డూ వీ హ్యావ్, మేము ఏది కలిగి ఉన్నాము. విచ్ డూ యూ హ్యావ్, మీరు ఏది కలిగి ఉన్నారు, లేకపోతే నీవు ఏది కలిగి ఉన్నావు. విచ్ డస్ హీ హ్యావ్, అతడు ఏది కలిగి ఉన్నాడు. విచ్ డస్ షీ హ్యావ్, ఆమె ఏది కలిగి ఉంది. విచ్ డస్ ఇట్ హ్యావ్, అది ఏమి కలిగి ఉంది, అది ఏది కలిగి ఉంది. విచ్ డస్ దిస్ హ్యావ్, ఇది ఏది కలిగి ఉంది. విచ్ డస్ దట్ హ్యావ్, అది ఏది కలిగి ఉంది. విచ్ డూ దే హ్యావ్, వాళ్ళు ఏది కలిగి ఉన్నారు. విచ్ డూ దీస్ హ్యావ్, ఇవి ఏది కలిగి ఉంది అనొచ్చు, లేకపోతే ఇది ప్లూరల్లో వస్తుంది కాబట్టి ఏవి కలిగి ఉన్నవి అని కూడా చెప్పచ్చు. విచ్ డూ దే హ్యావ్ అంటే వారు ఏమి కాదు, ఏవి, ఏది ఈ ప్లూరల్, ఏవి కలిగి ఉన్నారు. విచ్ డూ దీస్ హ్యావ్, ఇవి ఏది కలిగి ఉన్నాయి అనొచ్చు, ఇవి ఏవి కలిగి ఉన్నాయి అని కూడా అనొచ్చు. విచ్ డూ దోస్ హ్యావ్, అవి ఏవి కలిగి ఉన్నాయి అనొచ్చు, అవి
ఏది కలిగి ఉన్నాయి అని అనొచ్చు. ముఖ్యంగా విచ్ అనేది ఉపయోగిస్తున్నప్పుడు సింగులర్ అయితే, పర్సన్ సింగులర్ అయితే ఏది అని వస్తుంది. అదే ప్లూరల్ అయితే ఏవి అని వస్తుంది. ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఇంకా ఇదే ప్లేస్లో ఇప్పుడు ఇదంతా మనం ప్రజెంట్ టెన్స్లో చెప్పుకున్నాం. ఇదంతా ప్రజెంట్ టెన్స్. అదే పాస్ట్ టెన్స్ అయితే డూ కానీ డస్ కానీ ఏది వచ్చినా పాస్ట్ టెన్స్లో ఏది రాయాలంటే డిడ్ రాసుకొని మనం సబ్స్టిట్యూట్ చేస్తే, డిడ్ని ఇక్కడ ప్లేస్ చేస్తే డూ డస్ వచ్చినా ఏది వచ్చినా డిడ్ ప్లేస్ చేస్తే చాలు, పాస్ట్ టెన్స్లో వచ్చేస్తుంది. అదేవిధంగా ఫ్యూచర్ టెన్స్లో రాయాలంటే విల్ కానీ షెల్ కానీ ఇక్కడ ప్లేస్ చేస్తే చాలు, ఫ్యూచర్ టెన్స్లో వస్తుంది. ఈ విధంగా మనం వీటన్నిటిని మనం పొసెసివ్ సెంటెన్సెస్ విత్ విచ్ ఇన్ ప్రజెంట్ కంప్లీట్ చేసామనేది తెలుసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.